మన మీద కుట్రలు చేయాలంటే బయటోడు ఎవడో రావక్కర్లేదు, మన చుట్టుపక్కల వాళ్ళే సరిపోద్ది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ మీద అదే జరుగుతుందా? కీలకమైన బిల్లులు ఎఫ్సిఆర్ఏ బిల్లు ప్రధానంగా రేపు ప్రవేశపెట్టబోతున్నారు పార్లమెంట్లో. ఓకే, ఆ బిల్లు పాస్ అవుతుందా లేదా, దాని మీద విదేశీయులు ఎలాంటి కుట్రలు చేస్తున్నారు, ఎలా అడ్డుకుంటారు ఏంటనేది రేపు పార్లమెంట్లో చూడాలి. అది చాలా కీలకమైన సెషన్ మారుతుంది. కానీ బిల్లు అయితే ఖచ్చితంగా ఆల్రెడీ ప్రవేశపెట్టేశారు. బిల్లు పాస్ అవుతుందో లేదా, ఎలా పాస్ చేస్తారు ఏంటనేది అది ఒక సవాలే కూటమి ప్రభుత్వానికి, ఎన్డీఏకి, అలాగే నరేంద్ర మోడీకి కూడా ఒక అతిపెద్ద పరీక్షే. అది కనుక పాస్ చేస్తే ఇంకా తిరుగుండదు. ఒక రకంగా వ్యతిరేక శక్తులు పెరుగుతాయి. కానీ భారతదేశంలో విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ ఏదైతే ఉంటుందో రేపటి నుంచి ప్రతి రూపాయికి కూడా లెక్క చెప్పాల్సి వస్తుంది. దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారు, ప్రయోజనం ఉందా దానివల్ల, లేదంటే దుర్వినియోగం చేస్తున్నారా ఏంటనేది ప్రతిదీ లెక్క కట్టాల్సి వస్తుంది. అది చాలా కీలకమైన బిల్లు. అయితే ఇక్కడ కుట్రలు ఏంటి అంటే, ఓకే ఆ బిల్లు మీద ఎలాంటి కుట్రలు చేస్తారు, మోడీ మీద అసలైతే మోడీని దించేస్తారా, లేదంటే మోడీ మీద ఏమన్నా ప్రయోగాలు చేస్తారా ఏంటనేది చూడాలి. ఆ బిల్లు వచ్చిన తర్వాత, బిల్లు పాస్ అయిన తర్వాత ఏంటి, అది చాలా కీలకమైన సబ్జెక్ట్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరు చూసినా దాని గురించి మాట్లాడుతున్నారు. మనం దాని గురించి ఎక్కువ మాట్లాడలేం. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత జరిగే పరిణామాలు బట్టి విశ్లేషించవచ్చు. కానీ మరొక ఇక్కడ జరుగుతున్న కుట్ర ఏంటి అంటే, మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, డీలిమిటేషన్ బిల్లు. ఈ రెండు బిల్లులు ఆల్రెడీ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులు వీగిపోయినాయి. ఎందుకు అంటే రాజ్యసభలో సరైన బలం లేక వీగిపోయినాయని అందరికీ తెలుసు. అలాగని చెప్పి ఇప్పుడు రేపొద్దున్న 13వ తేదీ తర్వాత ఈ బిల్లులు కూడా ప్రవేశపెట్టబోతున్నారు ప్రచారం చేస్తున్నారు. ఎవరు చెప్పారు ప్రవేశపెట్టబోతున్నారని? ఈ బిల్లులు బీజేపీ అన్న చెప్పిందా? ఎక్కడైనా అధికారికంగా ప్రకటన చేశారా? ఎఫ్సిఆర్ఏ బిల్లు అయితే ఖచ్చితంగా ప్రవేశపెడతారు. అందులో ఆల్రెడీ ప్రవేశపెట్టేశారు. దాని మీద చర్చ జరుగుతుంది. అది నెగ్గుతుందా వీగుతుందా, ఎలాగా ఆ బిల్లు పాస్ చేస్తారనే చూడాలి. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ డీలిమిటేషన్ బిల్లు విషయంలో ఒకసారి ఆల్రెడీ ఒక రకంగా ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇమీడియట్గా అతి తక్కువ కాలంలో ఎలాగా ప్రవేశపెడతారు? పోనీ రాజ్యసభలో ఏమైనా బలం పెరిగిందా భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ కూటమికి? లేదు. కాకపోతే ఇక్కడ జరిగే కుట్ర ఏంటి అంటే, ఇప్పుడు ప్రజల్లో ఈ 3 బిల్లులు ప్రవేశపెడతారు చర్చ జరుగుతుంది. రేపొద్దున వీళ్ళే బలం సరిపోక వెనక్కి తగ్గారు, మోడీ వెనక్కి తగ్గాడు. వెనక్కి తగ్గిన మోడీ ఓన్లీ ఎఫ్సిఆర్ఏ బిల్లు మాత్రమే మీదే చర్చ, మిగిలిన 2 బిల్లు అంశాలు ఎప్పట్లో చర్చకు లేవు. వాళ్ళే రాస్తారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే రాస్తారు, ఈ కీలకమైన బిల్లు ప్రవేశపెడతారు, రేపొద్దున వెనక్కి తగ్గారని కూడా రాస్తారు. అంటే ఒక రకంగా మోడీ వెనక్కి తగ్గాడు అని చెప్పడం అనేది ఒక కుట్ర. అంటే మన ప్రధానమంత్రిని, భారతదేశ ప్రధానమంత్రిని మనమే చనిపుచ్చుకోవడం, మనమే కించపరచడం. పక్క నుంచి విదేశాల నుంచి ఎవడో వచ్చేయక్కర్లేదు, మనమే చేస్తున్నాం అనమాట. ఇలాంటి తప్పుడు రాతలు, ఇలాంటి అసత్య ప్రచారాలతో ఇవి మోడీ మీద జరిగే అసలైన కుట్ర. విదేశాల వాళ్ళు ఆ ఎఫ్సిఆర్ఏ బిల్లుల విషయంలో వాళ్ళు ఎలాంటి కుట్రలు చేసి ఏం చేస్తారనేది పక్కన పెడితే, నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా కించపరిచే విషయంలో బయటోడు కాదు, ఎక్కడోళ్లే సరిపోతారేమో అన్నట్టుగా ఉన్న ఈ రాతలు చూస్తుంటాయి.